ఇక న్యూస్ చూస్తే ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 5:30కు కడప చేరుకుంటారు. తొలుత కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల నేతలతో సమావేశం అవుతారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. రేపు జమ్మలమడుగు నియోజకవర్గానికి వెళ్లి తొలుత పెనికెలపాడులో సేంద్రీయ రైతులతో సమావేశం అవుతారు. తర్వాత కొండాపురం మండలం టీ కోడూరులో SAEL 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్కు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత దత్తాపురం వద్ద జమ్మలమడుగు టీడీపీ కార్యకర్తల నేతలతో సమావేశం కానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జరుగుతుంది. సుధీర్, లోకేష్ పర్యటనతో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు, ఎలా ఉంటుంది షెడ్యూల్? రైట్ సతీష్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ నుంచి అలాగే 2 రోజుల పాటు కూడా ఎవరైతే ఐటీ శాఖ మంత్రి మరొక ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ అయితే కనుక నారా లోకేష్ చేరుకున్నాం. అయితే అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అటు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే దాదాపుగా 5 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన కూడా ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కార్యకర్తల సమావేశం ఉందో ఆ కార్యకర్తల సమావేశానికి కూడా నారా లోకేష్ కూడా ఇక్కడ హాజరవుతారు. అయితే ముఖ్యంగా కడప నగరంలో ఉన్నటువంటి ఏదైతే కార్యకర్తలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి పదవులు ఏమున్నాయో ఆ పదవుల పైన పూర్తిలో కూడా వాళ్ళందరితో కూడా నారా లోకేష్ పూర్తిలో మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఈ రోజు దాదాపుగా కార్యకర్తల సమావేశం అంతా ముగిసిన అనంతరం కూడా రాత్రి కడప నగరంలోనే ఆయన బస్ ఉన్నారు. అయితే మరొక రేపు ఉదయం ఇక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన్ని అయితే కనుక మొదట ఆయన జమ్మలమడుగు నియోజకవర్గానికి కూడా చేరుకున్నారు. అయితే ప్రధానంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నారా లోకేష్ అయితే కనుక పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మొదటగా పేచికలపాడుకి వెళ్తారో అక్కడ దాదాపుగా సేంద్రియ సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. ఆ రైతులతో కూడా నారా లోకేష్ ముఖాముఖి అవుతారు. అక్కడ ఉన్నటువంటి సేంద్రియ ఎరువులకు సంబంధించిన దానిపైన కూడా అక్కడ పూర్తిలో రైతులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ భూములను కూడా పరిశీలించే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున చెప్పుకోవచ్చు. మరోపక్క అక్కడి నుంచి కూడా ఏదైతే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు దాదాపుగా సేల్ కి సంబంధించినటువంటి అంటే SCEL సేల్ సంబంధించినటువంటి ఏదైతే 600 మెగావాట్లకు సంబంధించినటువంటి ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో ఆ పవర్ ప్లాంట్ మంత్రి నారా లోకేష్ కూడా ప్రారంభించారు. ఆయనతో పాటు కూడా ఎవరైతే జమ్మలమడుగు ఎమ్మెల్యే అల్నారెడ్డి కావచ్చు, మరొక జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి టీడీపీకి భూపేష్ రెడ్డి తదితరులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పుకోవచ్చు. దాని తర్వాత కూడా ముఖ్యంగా ఏదైతే ఆ కార్యక్రమం అంతా కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో కూడా ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళందరితో కూడా అక్కడే దాదాపుగా దత్తాపురం గ్రామంలో కూడా ఆ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎదుర్కొన్న సమస్యలు దానిపైన కూడా వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కడప జమ్మలమడుగు కూడా పెద్ద ఎత్తున పసుపుమయమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అటు విమానాశ్రయం నుంచి కూడా ఇటు రాయరాజేశ్వరి కళ్యాణ మండపం కూడా మనం ఎటు చూసినా కానీ పూర్తిలో కూడా పసుపుమైన పరిస్థితి. మరోపక్క జమ్మలమడుగు అంతా కూడా పూర్తిలో కూడా పసుపుమైన పరిస్థితి. అయితే ముఖ్యంగా మొట్టమొదటిసారి కూడా ఆయన ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏదైతే మన జరిగినటువంటి కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యత తీసుకున్న అనంతరం కూడా మొట్టమొదటిసారి కూడా ఆయన జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కూడా ఆయన కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 రోజుల పాటు అయితే కనుక నారా లోకేష్ కడప జిల్లాలో బిజీగా గడపన్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.